హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ ఈ వీడియో అంటే లైక్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా చూడొచ్చండి. అంటే మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసమే చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫ్రెండ్ కోసం చూస్తుండొచ్చు, లేదా ఒక రిలేటివ్ కోసం చూస్తుండొచ్చు. ఓకే, మీరు ఎవరి కోసమైనా చూస్తుండొచ్చు. సో ఇక్కడ ఏంటి ఈ వీడియో మెయిన్ మోటివ్ ఏంటి అంటే, అసలు మీ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌లో మీ మీ కనెక్షన్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఎలా ఉండబోతున్నారు మీరు ఫ్యూచర్‌లో అనేది చూద్దాం. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి. ఈ ఫ్రెండ్‌షిప్ ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందా? అలా అలా కైండ్ ఆఫ్ గ్రోత్ ఏమైనా ఉంటుందా? అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకేనా? సో అదనమాట. సో ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ అండి. ఒక కలెక్టివ్ రీడింగ్. సో ఈ వీడియో మీకు ఒక 30-40% రెజొనేట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ రెజొనేట్ అయితే అది మీ రీడింగ్ అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అవి వెళ్ళి చదువుకొని కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. చార్జెస్ ఉంటాయి పర్సనల్ రీడింగ్స్కి. ఓకేనా? మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఎవరి గురించి అయినా మీకు తెలుసుకోవాలి, మీ కెరియర్, జాబ్, రిలేషన్షిప్ ఏవైనా మీకు తెలుసుకోవాలి అండ్ అలాగే యూనివర్స్ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ చేపించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అంటే లైక్ ఇప్పుడు జనరల్ రీడింగ్స్లో చాలా మంది చూస్తుంటారు కాబట్టి, చాలా కలెక్టివ్స్ కాబట్టి చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో అన్నీ అంటే అన్ని మెసేజెస్ మీకోసం అయి ఉండకపోవచ్చు మోస్ట్లీ. సో అందుకని జనరల్గా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారు. సో పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. సో అప్పుడు మీకు ఎలా ఉండబోతుంది, మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది మీకు పర్సనల్ థింగ్స్లో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికైనా అలా తెలుసుకోవాలి, అలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు చూసుకొని. ఓకేనా? సో అదనమాట. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఈ పర్సన్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. హౌ విల్ బి మై కలెక్టివ్ పర్సన్స్ ఫ్యూచర్. సో హౌ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ మై కలెక్టివ్ పర్సన్, the collective universe, please tell me. The sun, the moon, the strength. Okay. And Queen of Swords. Okay. సో ఇక్కడ మెసేజ్ నాకు ఎలా వస్తుంది అంటే, మీది ఏ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు అందులో మాత్రం సక్సెసే ఉంటుందండి. మీరు ఏ రిలేషన్షిప్ గురించి అయినా చూస్తుండొచ్చు. మీరు సిబ్లింగ్సా, లేకపోతే మీ పేరెంట్స్ గురించి చూస్తున్నారా, లేకపోతే మీ చిల్డ్రన్ గురించి చూస్తున్నారా, లేకపోతే మీ లవర్ గురించి చూస్తున్నారా, లేకపోతే మీ హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చూస్తున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్ గురించి చూస్తున్నారా, లేకపోతే మీ కలీగ్ గురించి చూస్తున్నారా, మీ బిజినెస్ పార్ట్నర్ గురించి చూస్తున్నారా, ఎవరి గురించి అయినా అయ్యి ఉండొచ్చు. అందులో మాత్రం మీకు సక్సెసే ఉంటుంది. అంటే ఈ రిలేషన్షిప్‌లో మీరు హ్యాపీగా ఉంటారు అని అర్థం. ఓకేనా? సో ఆ రిలేషన్షిప్ ఏదైనా అయ్యుండొచ్చు. మీకు ఎండ్ ఆఫ్ ది డే మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో అది మాత్రం ఫర్ ష్యూర్. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఒక రిలేషన్షిప్ ముందుకెళ్తున్న కొద్దీ ఒక పర్సన్ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటా ఉంటాం. వాళ్ళ గురించి ఒకళ్ళొకళ్ళు ఎమోషన్స్ షేర్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ థాట్స్ షేర్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు కానీ, కొన్ని విషయాలు మనకి తెలుసుకోవడము, లేకపోతే మనం వాళ్ళకి షేర్ చేయడము. సో ఇలా జనరల్‌గా అవుతుంటుంది కదా! సో అలా ఏంటి అంటే, మీకు రిలేషన్షిప్ ముందుకెళ్తుంట కొద్దీ మీకు కొన్ని కొన్ని ట్రూత్స్ తెలుస్తాయి. ఆ పర్సన్ గురించి కొన్ని హిడెన్ ట్రూత్స్ అనేవి మీకు తెలుస్తాయి. అండ్ అవి తెలిసినప్పుడు ఏంటంటే మీరు కొంచెం బాధపడతారు. లైక్ డిప్రెషన్ ఫీల్ అవుతారనమాట. అంటే మేబీ
అంటే మీరు అవి ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఆ పర్సన్ నుంచి. సో, అలాంటి కైండ్ ఆఫ్ కొన్ని నిజాలు మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అదేదైనా అయ్యుండొచ్చు. అది మేజర్ అండ్ ఆహ్, లైఫ్ రిలేటెడ్ టాపిక్స్ అయినా అయ్యుండొచ్చు. లేదు అంటే నార్మల్ చిన్న చిన్న విషయాలైనా అయ్యుండొచ్చు. అది ఏదైనా కానీ మీరు కొంచెం బాధపడతారు అవి తెలిసాక. ట్రూత్స్ మీకు తెలిసాక. అండ్ ఏంటి అంటే మీరప్పుడు విషయాలు మీకు తెలిసినప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఎమోషనల్‌గా ఉంటారు. ఏదైనా సాడ్ న్యూస్ గాని, లేకపోతే ఏదైనా సడెన్ న్యూస్ గాని తెలిసినప్పుడు వెంటనే బాధపడిపోవడము, వెంటనే ఏడవడము అలా చేస్తుంటారు. బట్ మీరెలా ఉంటారంటే, మీరెలాంటి పర్సన్ అయినా, మీరు ఎమోషనల్ పర్సన్ అయినా, లేదు అంటే మీరు ప్రాక్టికల్ పర్సన్ అయినా గూడా, మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారనమాట ఆ సిట్యుయేషన్‌లో. అంటే మీరు పోను పోను ఒక ప్రాక్టికల్ పర్సన్‌గా ఆలోచిస్తారు. ఆ సిట్యుయేషన్ ఏదైనా గూడా, ఈ పర్టిక్యులర్ పర్సన్ తోటి. అంటే ఆ పర్సన్ గురించి మీకు ఎన్ని నిజాలు గానీ, ఏదైనా ట్రూత్స్ కానీ తెలిసినా కూడా మీరు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. దాన్ని చాలా ప్రాక్టికల్‌గా తీసుకుంటారనమాట. ఓకే. లైక్ ఫైన్. లైఫ్‌లో ఇలాంటివి మనకి జరుగుతుంటాయి అని ఒక పాజిటివ్ వేలో మీరెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ మీకు కావాల్సినంత స్ట్రెంగ్త్‌ని, కావాల్సినంత కరేజ్‌ని మీరు తెచ్చుకుంటారనమాట. అంటే మీకేంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోనే. అంటే మీరు చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. లైఫ్‌లో. అంటే మీరు నిజాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ చాలా ప్రాక్టికల్ మనిషి. అంటే ఎలా అంటే ఒక సిట్యుయేషన్‌లో ఏదన్నా నిజం తెలిసింది అంటే, ఆ నిజానికి కట్టుబడి ఉండే వ్యక్తనమాట మీరు. ఓకే. సో, మీకు ఆ నిజాలు తెలిసినప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఆ పర్సన్ ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తారనమా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఎమోషనల్‌గా బాధపడిపోయి డిప్రెషన్‌లో ఉంటూ అలాగే లైఫ్‌ని ఒక డల్ ఫేస్‌లో కంటిన్యూ చేయకుండా అంటే మీరు ఆ సిట్యుయేషన్స్ తెలిసినప్పుడు కొంచెం బాధపడ్డా గూడా, తర్వాత మీకు కావాల్సినంత స్ట్రెంగ్త్‌ని మీరు తెచ్చుకుంటారు. తెచ్చుకొని లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తారు. అంటే అక్కడే ఆ రిలేషన్‌షిప్‌ని కట్ చేయకుండా, వీలైనంతగా మీరు అర్థం చేసుకొని, చాలా ప్రాక్టికల్‌గా ముందుకెళ్ళడానికి ట్రై జేస్తారు. ఓకేనా? సో, అదనమాట. ఇంకా చూద్దాం. ఇంకా ఎలా ఉండబోతుంది మీ ఫ్యూచర్ అని చెప్పి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ మై కలెక్టివ్ విత్ ద పర్సన్ who is who that person is thinking about. Please tell me the future యూనివర్స్. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. ఇంకా ఫ్యూచర్ వాళ్ళతో ఎలా ఉండబోతుంది చెప్పండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 8 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. ఓకే. సో ఇక్కడ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీకు ఈ ఈ పర్టిక్యులర్ సినారియోలో, పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకొక సక్సెస్ ఉంటుంది. అంటే ఆ సిట్యుయేషన్ ఏదైనా అయ్యుండొచ్చు. మీరు మీరు ఆ పర్సన్‌తో చాలా బాగా కమ్యూనికేట్ జేస్తారనమాట. అంటే హ్మ్. ఆ పర్సన్‌కి మీకు అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువుంటాయి. చాలా స్టెబిలిటీ ఎక్కువుంటుంది. ఆ పర్సన్‌కి మీకు. సో, ఈ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ జేస్తారు ఈ సిట్యుయేషన్‌లో. ఫ్యూచర్‌లో మీరెలా ఉండబోతున్నారంటే, మీరు ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్‌గా అర్థం చేసుకొని బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై జేస్తారు. ఎక్కువగా కమ్యూనికేట్ జేస్తారు. అండ్ అలాగే ఆహ్, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని మీకు బాధ కలిగించిన సిట్యుయేషన్స్‌ని వదిలేసి ముందుకెళ్తుంటారు. వాక్ అవే చేస్తుంటారు. అదెందుకు అంటే మంచి కోసమే మీరు ఒక ముందు అడుగు ఏస్తుంటారు. బికాజ్ మీకీ ఈ పర్సన్‌తో లైఫ్ కావాలి. ఈ పర్సన్‌తో మీరుండాలి. ఈ పర్సన్ మీకు ఇష్టం. ఈ పర్సన్‌తో మీకు సక్సెస్ కావాలి కాబట్టి మీకు ఆ సక్సెస్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మీరు చాలా బాగా కమ్యూనికేట్ చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు అండ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మీకేదైనా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంటే ఆ డిస్టర్బెన్సెస్‌ని పక్కన వదిలేసి మీరు ఆ డిస్టర్బెన్సెస్ నుంచి వాక్ అవే చేస్తారనమాట. అంటే వాక్ అవే ఎందుకు జేస్తారంటే మంచి ఫ్యూచర్ కోసమే. ఒక మంచి ఫ్యూచర్ ఇంకా క్రియేట్ చేసుకోవాలి. ఈ డిస్టర్బెన్సెస్‌ని ఇంకా అవి ఏమంటారు డిస్టర్బెన్సెస్‌ని మనసులో పెట్టుకొని ఆహ్, అక్కడే ఆగిపోకుండా మీరు వాక్ అవే చేసుకుంటూ మంచిగా ఫ్యూచర్‌ని స్టెబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అండ్ మీకు డెఫినిట్‌గా సక్సెస్ ఉంటుందండి. ఈ పర్టిక్యులర్ పర్సన్ గురించి మీరు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్ ఫ్యూచర్ మీకు చాలా చాలా బావుంటుంది. బికాస్ మీ ఇద్దరికీ
మంచి కమ్యూనికేషన్ లెవెల్స్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా మీకు సక్సెస్ ఉంటుంది. అండ్ చూద్దాం ఇంకా ఔట్‌కమ్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్‌తో మీకు అనేది. ఓకేనా? సో, యూనివర్స్ ఎక్స్‌క్యూజ్ మీ. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బి ద ఔట్‌కమ్ ఫర్ దిస్ రిలేషన్‌షిప్. సో, ఈ పర్సన్‌తో ఔట్‌కమ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ ద ఔట్‌కమ్. ఔట్‌కమ్ చెప్పండి యూనివర్స్. ఈ పర్టిక్యులర్ పర్సన్‌తో ఫ్యూచర్‌లో ఔట్‌కమ్ ఎలా ఉండబోతుంది? 4 ఆఫ్ ఫ్యాన్స్, 9 ఆఫ్ పెంటికల్స్, హై ప్రీస్టెస్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్. సో, ఔట్‌కమ్ ఏంటి అంటే మీకు మంచి స్టెబిలిటీ వస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ వస్తుంది. ఎంతైతే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అంత హ్యాపీగా మీరుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ కనుక మీకు ఒక పార్ట్నర్ కావాలి, ఈ పర్సన్‌తో మీరు మ్యారేజ్ చేసుకోవాలి, ఈ పర్సన్‌తో ఒక లైక్ ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ట్రెడిషనల్‌గా మీకు ఒక ఈవెంట్ కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. అండ్ మీకు గ్రోత్ ఉంటుందనమాట. ఎంత అబండెన్స్ వస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ గూడా చెయ్యనంత గ్రోత్ మీకు ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో వస్తుంది. అండ్ అలాగే చాలా చాలా బ్యాలెన్స్ వస్తుంది. అంటే మీకేంటి అంటే మీరు పోను పోను ఈ పర్సన్ గురించి తెలుసుకోవడం వల్ల మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎక్స్‌పీరియన్స్ చేసి చేసి ఈ పర్సన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఒక స్టేజ్‌కొస్తారు. వేర్ లైక్ మీరు ఈ పర్సన్‌ని ఎలా అయినా అర్థం చేసుకొని ఒక బ్యాలెన్స్ చేస్తారు. ఈ సిట్యుయేషన్‌లో ఒక బ్యాలెన్స్ తెచ్చుకుంటారనమాట. అంటే మీకొక న్యూ ఎనర్జిటిక్‌గా ఈ పర్సన్‌తో ఉన్నప్పుడు ఒక న్యూ ఎమోషన్స్ బిల్డ్ అవుతూ, ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారనమాట ఒకళ్ళనొకళ్ళు. అండ్ అలాగే ప్రిఫరెన్సెస్ ఎక్కువుంటాయి మీకు. అంటే ఈ పర్సన్‌కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మీరెవ్వరికి ఇవ్వరు. అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ అలాగే చాలా గ్రోత్ ఉంటుంది మీ రిలేషన్‌షిప్‌లో. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక రిలేషన్ అంటే రిలేటివ్స్‌గా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు. మీరు చాలా కలిసి చాలా పార్టీస్ చేసుకోవడము, చాలా ఏమంటారు సెలబ్రేషన్ చేసుకోవడము అట్లాంటిది ఉంటదనమాట ఔట్‌కమ్ అయితే. సో, ఓవరాల్‌గా ఈ పర్సన్ మీరెవరి గురించైతే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్‌తో చాలా పాజిటివ్ గ్రోతే ఉంటుందండి మీ లైఫ్‌లో. ఎందుకంటే ఒక్క నెగెటివ్ కార్డ్ గూడా నాకు రాలేదు ఈ రీడింగ్‌లో. చాలా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి కార్డ్స్. బికాజ్ ఏదైనా ఒక నెగెటివ్ కార్డ్ వస్తే మనం ఈ నెగెటివ్ వస్తుంది అనేది మనకి సైన్ అనమాట యూనివర్స్ నుంచి. బట్ నాకెక్కడ నెగెటివ్ కార్డ్ రాలేదు. ఆల్మోస్ట్ ఒక 80% పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, మీరు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్టిక్యులర్ పర్సన్ లైఫ్‌లో ఒక మంచి స్టెబిలిటీ వస్తుందనమాట. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక స్టెబిలిటీ వస్తుంది. సో, అది ఈ పర్టిక్యులర్ పర్సన్ గురించి మీరెవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఫ్యూచర్ మీతో అలా ఉండబోతుందనమాట. వెరీ నైస్ యాక్చువల్లీ. ఇంకా యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాం మీకు. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్. గైడెన్స్ చూద్దాం. గైడెన్స్ చెప్పండి యూనివర్స్. ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్. వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్? గైడెన్స్ చెప్పండి. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. సో, గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా స్టెబిలిటీ కావాలి అనుకుంటారండి లైఫ్‌లో జనరల్‌గా. సో, మీకు ఏదైతే స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో ఈ పర్టిక్యులర్ పర్సన్‌తో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు ఏదైతే స్టెబిలిటీ కావాలో, ఆ స్టెబిలిటీ రావడానికి మీరు చాలా చాలా లైక్ ఏమంటే అప్ ఆహ్, ఆహ్, ఆపోజిట్ పర్సన్‌ని మీరు చాలా అర్థం చేసుకోవాలి. చాలా షేర్ చేసుకోవాలనమాట తనతోటి మీరు. అంటే అది ఎమోషనల్ కనెక్షన్ అయినా పర్లేదు. లైక్ ఒక ఫినాన్షియల్ రిలేషన్‌షిప్ అయినా పర్లేదు. అంటే రిలేషన్‌షిప్ ఇన్ ద సెన్స్ అంటే ఆ పర్సన్‌ని మీరు ఆహ్, యాక్చువల్‌గా మీరు జనరల్లీ ఒక మదర్‌లీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. అంటే ఈ వీడియో చూసే ఎవ్వరైనా లైక్ మీరు మేల్ అయ్యుండొచ్చు, లేకపోతే ఫీమేల్ అయ్యుండొచ్చు. ఎవరైనా కూడా మీరు ఒక మదర్‌లీ నేచర్ అనమాట. అంటే మీరు ఎదుటి వాళ్ళని ఒక మదర్ ఎలా అయితే ట్రీట్ చేస్తుందో అలా ట్రీట్ చేసే ఆహ్, క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట. సో, అలాగా
ఒక మదర్ ఒక సన్ని ఎలా అయితే అర్థం చేసుకుంటుందో అలాగా మీరు ఈ పర్సన్ అర్థం చేసుకోవాలి. అండ్ ఒక ఫినాన్షియల్‌గా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి అంటే గనుక మీరు డెఫినెట్‌గా అందులో హెల్ప్ చేస్తారనమాట. సో, హెల్ప్ చేయాలి. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. అంటే లైక్ ఒక అబండెన్స్ క్రియేట్ అవ్వాలి అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం రైట్? ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్ మధ్యలో అన్నీ షేర్ చేసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ బాధలో ఉంటే బాధని షేర్ చేసుకుంటాము. హ్యాపీనెస్‌లో ఉంటే హ్యాపీని షేర్ చేసుకుంటాం రైట్? సో, అలా ఈ పర్సన్‌తో మీకొక సక్సెస్‌ఫుల్ లైఫ్ ఉండాలి అంటే మీరు అన్నీ షేర్ చేసుకోవాలి ఆ పర్సన్‌తో. ఒక మదర్ ఎలా అయితే ఆ పర్సన్‌ని ట్రీట్ చేస్తారో అలాగా మీరు ఆ పర్సన్‌ని ట్రీట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ మీకు సాధ్యమైనంత వరకు ఒక స్టెప్ తీసుకొని తన కోసం ఏమైనా చేసేలాగా మీరు ఉండాలన్నమాట. సో, యూనివర్స్ గైడెన్స్ కూడా అదే. సో, మీకు ఓవరాల్‌గా ఒక సక్సెస్ ఉంటుంది ఈ లైఫ్‌లో. బికాస్ ఫస్ట్ రీడింగ్ స్టార్టింగే ఒక సక్సెస్‌తో స్టార్ట్ అయింది కాబట్టి మీకు సక్సెసే ఉంటుంది. సో, యూనివర్స్ గైడెన్స్ కూడా ఏంటి అంటే మీరు చాలా ఓపెన్ అప్‌గా ఉండాలి. ఆ పర్సన్‌తో మీకు ఒక మంచి ఫ్యూచర్ కావాలి అంటే చాలా ఓపెన్ అప్‌గా ఉండాలి. తనని బాగా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళొకళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడము, లేకపోతే అన్నిట్లో సహాయం చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం కదా జనరల్‌గా మనం. సో, అలా మీకెంత వీలైతే అంత ఆ పర్సన్‌కి హెల్ప్ చేయాలి. అండ్ అలాగే ఆ పర్సన్ కూడా మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. సో, అలా మీరు ఓపెన్‌గా తనతో ఉంటే గనక డెఫినెట్‌గా సక్సెస్ ఉంటుంది. సో, యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు అదే అన్నమాట. ఎంత వీలైతే అంత ఓపెన్‌గా ఉండండి. అంత షేర్ చేసుకోండి. అది ఎమోషన్స్ అయినా, లేకపోతే ఫినాన్షియల్‌గా ఏమైనా తనకి సపోర్ట్ కావాలన్నా గూడా మీరు షేర్ చేసుకోండనమాట. ఓకేనా? సో, అదనమాట యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ అండ్ ఈ పర్సన్ గురించి మీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ చేసుకోండి. ఎవ్రీ టైమ్ మీరు వీడియోస్ చూసినప్పుడు కమెంట్ చేసుకోండి. రీడింగ్ మీకు పాజిటివ్‌గా అనిపిచ్చింది. లైక్ మీకు మీ లైఫ్‌కి రెజొనేట్ అయింది అనుకుంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి, లేకపోతే థాంక్ యూ యూనివర్స్ అని. బికాస్ యూనివర్స్‌కి థాంక్స్ చెప్పడం వల్ల మనకేంటి అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనతో ఎప్పుడూ ఉంటాయి. ఒక థాంక్స్ అనేది చాలా చిన్న విషయం. ఒక పర్సన్‌కో ఒక లేకపోతే దేవుడికో ఒక థాంక్స్ చెప్పడం అనేది పెద్ద విషయం ఏం కాదు. రైట్? సో, కమెంట్ చేసుకోండి. పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. సో దట్ మీకు లైఫ్‌లో అంతా పాజిటివ్‌గానే ఉంటుందనమాట. ఓకేనా? సో, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ థాట్స్‌ని మీ మైండ్‌లోకి తెచ్చుకోండి. పాజిటివ్‌గా అందరితో ఉండండి. సో దట్ మీ లైఫ్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. ఓకేనా? సో, అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సో, ఇంక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్. బై బై అండ్ నమస్తే.